ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని కారుమంచి కాలువను ఎన్ఎస్పీ మైనింగ్ అధికారులు పరిశీలించారు. కాలువను పరిశీలించేందుకు వచ్చిన అధికారుల ముందు రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి కారుమంచి కాలువను పునరుద్ధరించాలని ఎన్నిసార్లు కలెక్టర్కి వినతి పత్రాలు అందించినా ప్రయోజనం లేదని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ఈ కాలువ ద్వారా కొన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా అవుతుందని, అలాంటి కాలువ పూర్తి స్థాయిలో విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మేజర్ కాలువ మధుకాను గ్రానైట్ క్వారీలోకి జారిపోయి దాదాపు 3 సంవత్సరాలు అయింది. దీని మూలంగా తాత్కాలికంగా 30 క్యూసిక్లు వచ్చే విధంగా డైవర్ట్ కాలువ పెట్టారు. కానీ ఈ కాలువ కింద దాదాపు 18 పంచాయతీల పరిధిలో, 2 మండలాల పరిధిలో 18 పంచాయతీల పరిధిలో 25,000 ఎకరాల దాకా సాగు అవుతుంది. ఆయకట్టు ఉంది, 10 చెరువులు ఉన్నాయి, 4 మంచినీటి ట్యాంకులు ఉన్నాయి. ఇంత కీలకమైన ఈ కాలువని ఇప్పటిదాకా దీన్ని బాగు చేయలేదు, పూర్తి చేయలేదు. అందుకని చెప్పి మొన్న 15వ తేదీన గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మొత్తం ఇది వెంటనే పూర్తి చేయాలని చెప్పి అడిగాము. దాని మీద ఈరోజు మైన్స్ వాళ్ళని అట్లాగే ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ని ఇక్కడికి పరిశీలనకు పంపించారు. ఎన్ఎస్పి ఎస్సీ గారు అదే